గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 14వ తారీఖు జూన్ 2026 నుండి 20వ తారీఖు జూన్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం గోచారం చూసుకున్నట్లయితే రవి 16వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడి వారం అంతా కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడి వారం కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు అయితే వారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శనివారం మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. రాహు ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువేమో సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం కూడా ఎక్కువగానే కనపడుతుంది కాబట్టి కంగారేం పడక్కర్లేదు. అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనపడుతోంది. ఏదైనా రుణాలు తీసుకుని వ్యాపారం ప్రారంభించాలనుకున్నా లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించాలనుకున్నా చాలా యోగకాలంగా ఈ వారం మీకు కనపడుతోంది. అలాగే రియల్ ఎస్టేట్లో కానీ, బంగారం ఎందు కానీ, భూములు ఎందు కానీ, వెండిలో కానీ, స్థిరాస్తుల్లో కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే కనుక ఈ వారం మీకు చక్కని లాభదాయకంగా కనపడుతుంది కాబట్టి చక్కగా పెట్టుబడులు పెట్టచ్చు. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ట్రేడింగుల్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు ఇచ్చేటప్పుడు, అరువులు ఇచ్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని నమ్మి మాత్రం పెట్టుబడులు పెట్టకండి. అలాగే అనవసరమైనటువంటి వృధా ఖర్చులు చేయకండి. ఈ వారం దుబారా ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు, తక్కువ ఖరీదు వస్తువుల్ని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సంతానం విషయంలో మాత్రం శుభ సమాచారం కనపడుతుంది. అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏదైనా ఉత్తీర్ణులు అయ్యారని కానీ, లేదా ఉద్యోగాలు వచ్చాయని కానీ, వివాహాలు కుదిరేయని కానీ, ఇలాంటి శుభకార్యాలు లేదా శుభపరమైనటువంటి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు మంచి ఉత్సాహాన్ని, చైతన్యాన్ని లేదా వాళ్ళకి సపోర్ట్ని అందిస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రేమికుల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బాగా తీవ్రంగా, అంటే ప్రేమ ముదురుతుందని చెప్పొచ్చు. అర్థం చేసుకోవడము ఒకళ్ళొకళ్ళు, అలాగే ప్రేమానురాగ ఆప్యాయతలతో కలిసి ఆనందంగా ఉండడము, మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్లు ఉంటే తగ్గించుకోవడము చేసే అవకాశాలు ప్రేమికుల మధ్య కనపడుతోంది. భార్యకి భర్త, భర్తకి భార్య పరస్పర సహకారము, అన్యోన్యత, ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి. సఖ్యత, కలయికలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా చేయగలుగుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. కొత్తగా ఫిట్నెస్కి సంబంధించినటువంటి ఏవైనా కొత్త పరికరాలు కొనడం కానీ, లేదా ఆరోగ్యానికి సంబంధించి వ్యాయామాలకు సంబంధించి శ్రద్ధ కానీ బాగా పెడతారు. అలాగే తినే ఆహారం పట్ల కూడా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారని చెప్పొచ్చు. అలాగే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కొన్ని రకాల టెన్షన్లు, ఒత్తిడులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా వాటి నుంచి బయటపడడానికి దైవ ప్రార్థన చేసుకుంటే బయటపడతారు. రాజకీయ రంగంలో ఉండేవారికి ప్రజా ఆదరణ బ్రహ్మాండంగా పెరగబోతోంది. కాకపోతే ప్రత్యర్థులు బాగా ఎక్కువగా మీ మీద తీవ్రంగా పదజాలాలతోటి దూషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటివి పట్టించుకోకండి. ఇక కొత్త ప్రాజెక్టులు ఏమైనా ప్రారంభం చేసినా, కొత్త పనులు ప్రారంభం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు లేదా అనుకూలమైన వాతావరణము కనపడుతోంది. మీడియా రంగాల్లో పనిచేసే వారికి, టెక్నాలజీకి సంబంధించినటువంటి వృత్తిలో ఉన్నవారికి, అలాగే కంప్యూటర్ పరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా విశేషమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కొత్తగా ఏదైనా క్రియేటివిటీగా ఆలోచించే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలతో పాటుగా సక్సెస్, విజయము ఖచ్చితంగా కనపడుతుందని చెప్పొచ్చు. డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టినట్లయితే చాలా ఆర్థిక ప్రగతి మీకు రాబోతోంది అని చెప్పొచ్చు. ధనం విషయంలో చాలా మంచి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. అయితే తీవ్ర అనారోగ్య సమస్యలు కానీ, శస్త్రచికిత్స అవకాశాలు కానీ, లేదా హాస్పిటలైజేషన్ అయ్యే పరిస్థితులు కానీ ఉన్నా కూడా అలాంటి విషయాల నుంచి కూడా బయటపడడానికి దైవ బలము లేదా జాతక బలము, జాతక పరిహారాలు చూసుకుని ఎదురుకు వెళ్తే మంచిది. ఎవరికైతే శస్త్రచికిత్స ఈ వారం జరుగుతాయో వాళ్ళకి అనుకూలమైనటువంటి సక్సెసే కనపడుతోంది. చిన్న చిన్న కోరికలు కానీ, లేదా ప్రేమ వ్యామోహాలు కానీ, శారీరక కోరికలు కానీ, వస్తుపరమైనటువంటి కోరికలు కానీ తీరతాయి. ఎవరితోటైనా ఇష్టమైన వాళ్ళతో ప్రయాణాలు చేయాలనుకున్నా, సరదాగా సంతోషంగా కాలం గడపాలనుకున్నా చాలా అనుకూలమైన కాలంగా కనపడుతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ప్రతి వ్యక్తితోటి కూడా అవసరానికి తగ్గ వ్యవహారం నడిపి సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. మీరు తీసుకునే మంచి నిర్ణయాలే మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చే పరిస్థితి ఈ వారం కనపడుతుంది కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో కూడా కూర్చుని ఏదైనా సమస్యలుంటే పరిష్కారం చేసుకోవడము, ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోవడము, ఏదైనా గొడవలు ఉంటే తగ్గించుకోవడము, బంధు విరోధాలుంటే బంధువులకు సంబంధించిన విషయాల గురించి చర్చించుకోవడము, వాటి వల్ల
మీ బంధుపరమైనటువంటి సఖ్యత, కుటుంబ సఖ్యత, కుటుంబ అన్యోన్యత బ్రహ్మాండంగా పెరుగుతుంది. అయితే ఖర్చుల విషయంలో మాత్రం దుబారా ఖర్చులు కానీ, అప్పులు చేసి వస్తువులు కొనడం కానీ, లేదా ఈఎంఐల ద్వారా ఆన్‌లైన్ షాపింగ్‌లు చేయడం కానీ, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా దుబారా ఖర్చులు చేసే అవకాశాలున్నాయి. అలాంటివి మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులు కూడా ఒకటే కన్నా ఎక్కువ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపార లాభాలు, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది. కాబట్టి పరివిలా వ్యాపారాలు మార్చడం కానీ, కొత్తగా వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోవడం కానీ ఈ వారం బాగా కలిసొస్తుంది. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. ఏం చేతనంటే రోడ్డు ప్రమాదాలు, చిన్న చిన్న పడిపోవడాలు, దెబ్బలు తగ్గించుకోవడం లాంటి ప్రమాదాలు ఉన్నాయి. వాహనాలు జాగ్రత్తగా నడపండి. అలాగే దూర ప్రయాణాలు కానీ, కొన్ని రకాల ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేయవచ్చు. వ్యవసాయం చేసేవారికి పరిస్థితులు, వాతావరణం కొంచెం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఏది ఏమైనా కూడా శ్రద్ధగా వ్యవసాయం చేసిన వాళ్ళకి కలిసొస్తుంది. ఏదో మామూలుగా టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యవసాయం చేయండి తప్ప, ఏదో పాతకాలం పద్ధతిలో వ్యవసాయం చేసినట్లయితే అనుకున్నంత లాభాలు అయితే కనబడటం లేదు. గ్రాఫ్టింగ్ పద్ధతులు లేదా కొత్త విధానాలు అమలుపరుచుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. మీలో ఉండేటటువంటి తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులందరికీ వివాహ యోగ్యత కలిసి వస్తుంది, లేదా సంబంధాలు కుదురుతాయని చెప్పచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే అలాంటి వాటికి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వారు ఎవరిని నమ్మి మాత్రం మోసపోకండి. 1కి 10 సార్లు అన్ని రకాల వెరిఫికేషన్స్ చేసుకోండి. నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. కాకపోతే కొంచెం కాంప్రమైజ్ అయితే మాత్రం మంచి ఉద్యోగాలు వస్తాయి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. కష్టపడి పని చేయడం వల్ల మాత్రం చక్కని లాభాలు, చక్కని వృద్ధి మీకు కనపడుతుంది. కాబట్టి కష్టపడి పని చేయండి. బద్ధకముగా, లేజినెస్గా, సులువుగా డబ్బులు రావాలని మాత్రం ఎటువంటి తప్పులు చేయకండి. ఇక చేనేత వస్త్ర కార్మికులందరికీ కూడా చాలా చక్కని అవకాశాలు, గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు మాత్రం పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి చాలా యోగకాలము అని చెప్పచ్చు. ఇక విద్యార్థులు కూడా తప్పులు సరిదిద్దుకోవడము, చదవాలన్న తపన పెరగడము, కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటుగా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. పెండింగ్లో ఉండేటటువంటి సబ్జెక్టులన్నీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో ఉండేవారు కూడా పార్ట్ టైం జాబులు, ఉద్యోగ అవకాశాలు, విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ప్రతి పనిలోనూ విజయం కనపడుతోంది. అలాగే చదువుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా సాహసోపేతమైన నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విజయాలు కనపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులకి చాలా అనుకూలమైన కాలంగానే కనపడుతోంది ఈ వారం. ఇక ఆ ఉద్యోగులందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేటటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయగలుగుతారు. పై అధికారుల దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకోవడము, మానసిక ధైర్యం పెరగడము, ఉద్యోగాల పట్ల విపరీతమైనటువంటి మక్కువ పెరగడంతో పాటుగా కాన్సన్ట్రేషన్ తోటి ఉద్యోగాలు చేయగలుగుతారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో ఉండే సమస్యల పరిష్కారం జరగడంతో పాటుగా తోటి ఉద్యోగస్తులతోటి సఖ్యతగా, స్నేహంగా మెలిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి నగల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తి, భోగం పట్ల ఆసక్తి, కోరికల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ప్రయాణాలు చేయడము, పుట్టింటి నుంచి శుభవార్త వినడంతో పాటుగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చేసే పనుల్లో చాలా చక్కని సక్సెస్ అయితే పొందగలుగుతారు. నూతన అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు మారాలనుకున్నా, వ్యాపారాలు మార్చాలనుకున్నా స్త్రీలు కూడా యోగ్యతంగా కనపడుతోంది. ఏదైనా రుణాలు చేసి వ్యాపారాలు చేయాలన్నా స్త్రీలకు బాగా అనుకూలిస్తుందని చెప్పచ్చు. వ్యాపారస్తులకి తోటి వ్యాపారస్తులతో పోటీతత్వంతో వ్యాపారాలు చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. వ్యాపారంలో చేసే తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. నూతన వరబడితో వ్యాపారాన్ని చేయడం ద్వారా వ్యాపారంలో లబ్ధి అయితే పొందగలుగుతారు. అలాగే అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా కొత్త అవకాశాలు రాబోతున్నాయి. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి కొన్ని రకాల పాలసీలు మీకు బాగా అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి చక్కగా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశిలో ఉండే వారందరికీ కూడా తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.